లోన చేసేది ఒకటే ఉండకూడదు. నువ్వు వేషధారి, నువ్వు క్రీస్తు సిలువకు శత్రువు, నువ్వు క్రీస్తు నువ్వు బాహాటంగా సిలువేస్తున్నావు నువ్వు. సహోదరుడా ఇక్కడ అంటున్నాడు యేసు ద్వారా ఏమన్నా కొంతమంది ఏం చేస్తారంటమ్మా, క్రీస్తు యేసునకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. నమ్మనోళ్ళు కాదండి, నమ్మనోళ్ళు కాదు. అప్పుడు ఇప్పుడు కూడా యేసుప్రభు నమ్మనోళ్ళు ఏమనలేదు, వాడు తగిన సమయం అంతా రక్షించబడతారు అన్నాడు. నమ్ముకున్న వాళ్ళు గురించి చెప్పాడు. వేషధారులని కొంతమందిని ఒకసారి సందర్భంలో మాట్లాడాడు. సున్నగొట్టిన సమాధుల్లారా అని ఒకసారి సంబోధించాడు. ఇక్కడేమో సిలువుకి శత్రువులుగా జీవిస్తున్నారా మీరు అన్నాడా? ఒకసారి నీ గుండెల మీద చెయ్యెట్టుకుని పరిశీలన చేసుకో. సిలువకు సాక్షిగా జీవిస్తున్నావా, సిలువకు శత్రువుగా జీవిస్తున్నావా? నీ ద్వారా నీ చెల్లెల్లో, నీ స్నేహితుల మధ్యలో, నీ బంధువుల మధ్యలో నీ ద్వారా యేసే నామం మహిమపరచబడుతుందా, ఘనపరచబడుతుందా, ఏళన చేయబడుతుందా, దూషించబడుతుందా? నీ జీవితం ద్వారా ఎవడ పరిస్థితి పిల్లి అనుకుంటుందంటండి. పిల్లి పాలు తాగేసేటప్పుడు అనుకుంటుందండి నన్ను ఎవరో చూడలేదు అనుకుని తాగి అనుకుంటుందంట, కానీ చూసేస్తూ ఉంటారు. అలాగే యేసుప్రభు నమ్ముకుని గుడికొచ్చేసి ఏదో పాటలు పాడేసి వాటి వినేసి వెళ్ళిపోతా మళ్ళీ బయట విచ్చలవిడితనంగా వ్యభిచారము, అక్రమ సంబంధాలు, వ్యసనాలు, వాక్యానికి వ్యతిరేకమైన జీవించేస్తూ చోటుగా మాటగా నన్ను ఎవరో చూస్తలేదు అనుకుంటున్నావు. నేను అందరూ చూస్తున్నారు, నిన్ను నీ ఇరుగుపోరు వాళ్ళు చూస్తున్నారు, నీ గ్రామస్తులు చూస్తున్నారు, నీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. నీ ప్రవర్తన ఎలాగుందో, నీ మాట ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో వాడు పరిశీలన చేస్తున్నారు. తెలుసా? నేను ఎవరు చూస్తలేదంటే ఎలా కుదురుద్ది?